రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దపు బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన సీనియర్ నటుడు ప్రేమ ఖైదీ హీరో హరీష్ కుమార్. ఈ సందర్భంగా ప్రేమ ఖైదీ హీరో హరీష్ మాట్లాడుతూ 11 శతాబ్దపు నాటి పురాతన శివాలయంలో అభిషేకం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ శివాలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్, ఆలయ పూజారి సాయి శివ, ప్రమోద్, ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు ఫోటోషాలతో ఘనంగా సన్మానించారు. सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ओम सत्योराधम्रवत्यां सत्योराधाय नमो नमः भवे भवेनादिभवे भवस्वमान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे विश्वतः सोमवृष्टियं भवाजस्य सङ्घटे क्षीरेण स्नापयामि क्षीरस्नानानन्तरं सत्योजातं प्रपद्यामि सत्योजाताय वै नमो नमः भवे भवेनादिभवे भवस्वमां भवोद्भवानोन्मनाय नमः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् आप्यायस्व समेते विश्वतः सोमवृष्णियं भवाबालस्य सङ्गते क्षीरेण स्नापयामि श्रीमरकतलिङ्गेश्वरस्वामिदेवताभ्यो नमो नमः क्षीरस्नानानन्तरं शुद्धाचमनीं समर्पयामि विष्णोर्वस्वराजिनः सुरविनोः तच्चित्तेन पवित्रेण सोऽसूर्यसिद्धमः मधुमत्तं मुतोस्ते मधुमत्ताजिवगुमृतः मधुमधुरस्वं पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माद्दीर्घावो भवन्तनः मधुना स्नापयामि ॐ यापरणेर्यापरायाश्चायुष्पायाश्चायुष्णेः प्रदाचपुण्डरेगाय समुद्रस्य गृहा इमे फलारसोदकेन देवताभ्यो नमो नमः फलारसोदकेन स्नापयामि वर्षस्तवे शिवान्तिमास्तु अद्यवोदत्ता ओम हरिद्रापीतु संयुक्ता सर्वाभरणभूषिता పిలుపు ఆయన యొక్క ప్రేమ ఆయనే ప్రేమతో ఈ ప్రేమకి దీన్ని పిలిచారు. నిజంగా ఇది ఒక కళలాగా ఉంది. స్వామి దయాకర్ స్వామి గారు ఆయన ఫోన్ చేయడం, ఆ ఫోన్లో కొన్ని మాటలు ఎలా జరిగాయంటే చాలా విచిత్రమైన విషయాలు, ఇవి చెప్పలేని విషయాలు, చెప్పినా నాకు అర్థం కాదు. ఆ శివయ్య మాట్లాడుతున్నట్టుగానే నాకు అనిపించింది. ఎంతో ప్రేమగా ఆయన పిలిచారు. రావడం, అక్కడ శివాలయం దర్శనం ఎంతో ఆనందంగా ఉంది. నేను పుట్టింది హైదరాబాద్లో, దగ్గర తెలుగువాడిగా తెలుగులో ఎన్నో పిక్చర్లు తీశాను. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అన్ని 300 పిక్చర్లు కదా పైగా. ఇదే హైదరాబాద్లో ఇలా కొన్నేళ్ల తర్వాత శివయ్య నన్ను పిలవడం, దర్శనం ఇవ్వడం నిజంగా అద్భుతంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. వార్తలు నేను ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రపంచంలో ఉన్నదంతా దొరికిందాగా అనిపిస్తుంది. ఆ శివయ్య మీద వదిలేశాను. నాకేమీ తెలియదు, నేను ఎవరూ కాదు, నేను జీరో. ఆ బిడ్డగా తండ్రి ఆయనకు తెలుసు ఏది నాకు మంచిది, మనసులో ఏమున్నది. ఆ మరొక శివుడికి మొత్తం తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికే తెలుసు. తండ్రికి
కొడుకు కావాల్సింది బాధ కానీ ఆనందం కానీ ఒక తండ్రి అర్థం చేస్తారు. ఇచ్చేది కూడా తండ్రి, ఎవరు ఇవ్వలేరు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలి, వస్తాను. ఆ శివయ్య ఎప్పుడు పిలిచినా వెంటనే